కాదు అందుకే అంత బట్టలు ఫ్రెష్ కాదు. అన్నం పెడతా వస్తుంది అన్నం పెడతా కొబ్బరికాయ जीवन की समस्या हाथ में नाम పట్టలే సంవత్సరం మొన్నటి వరకు రెండేళ్ళు ఒక సంవత్సరం అవుతుంది అని బాబు కొద్దిగా అనుడు అందరూ అందుకంటూ ఇట్లా రావా బాబు లేదు అంటే మన పదవి లేదు ఈరోజు గంగపుత్రుల సంఘం నుంచి అమ్మవారు గంగమ్మ తల్లికి బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా గంగమ్మ తల్లి కొలిసినట్టయితే మన నిత్య వర్షాలు పడి ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు. అదేవిధంగా ప్రజలందరికీ రైతే అన్నదాత కాబట్టి రైతు వర్షాలు బాగుపడితేనే రైతు బాగుంటుంది. అదేవిధంగా గంగపుత్రుల సంఘం వాళ్ళందరూ ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున ఈ గంగమ్మ తల్లిని కొలవడం జరుగుతుంది. ఈరోజు ఆ గంగపుత్రుల సంఘం వారందరూ కూడా బోనాలు తీసుకొని ఇంతవరకు రావడం జరిగింది. ఆ గంగమ్మ తల్లి వారందరినీ సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఆ అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. పుత్రుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జగిత్యాల పట్టణమే కాకుండా
గంగపుత్రులు ప్రత్యేకంగా వారితో పాటు హిందూ సమాజం అందరూ కూడా ఏదైతుందో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవటం మానవాయితీ. వాస్తవంగా చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందేటువంటి యొక్క గంగపుత్రులు వారికి ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండే విధంగా ప్రతి సంవత్సరం నిండుగా వర్షాలు కురిసి చెరువులు కుంటలన్నీ కూడా జలకళ్ళతో ఉట్టిపడి ఇటు వారికి చేపల వృద్ధికి తోడ్పడంతో పాటుగా రైతాంగానికి పంటలు కూడా సమృద్ధిగా పంట పండే విధంగా వారిని అనుగ్రహింపు చేయాలనేటువంటి ఒక భావనతో మరి వారు ప్రతి సంవత్సరం ఆరంభంలో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వారు ఏ ప్రమాదాలకు గురి కాకుండా వాస్తవంగా గంగపుత్రుల వృత్తి ఒక విధంగా ప్రమాదకరమైనటువంటిదని చెప్పక తప్పదని చెప్పడం ప్రకృతి వైపరీత్యాలతోనే. కానీ చేపలు పట్టడంలో ఎప్పుడైతే చెరువులు చూడటం జరుగుతుంటుందో వారు ఏ విధంగా ప్రమాదాలకు గురి కాకుండా ఆ గంగమ్మ తల్లి వారిని కాపాడటం, వారికి జీవనోపాధి పొందడంలో కూడా గంగమ్మ తల్లి ఆశీర్వదించి ఉండాలని చెప్పని మరి వాడు వేడుకోవటం, ఇందులో పాల్గొనేటువంటి అవకాశం మాకు లభించినందుకు స్థానిక గంగపుత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. భవిష్యత్తులో వాళ్ళ వృత్తికి సంబంధించి వృత్తిని ప్రోత్సహింప చేయబడే విధంగా మరి చేప నారే కానీ విక్రయ కేంద్రాలే కానీ ఇతరత్ర మన చెరువు కుంటల యొక్క హద్దులు కాపాడడం కూడా ప్రధానమని చెప్పక తప్పదని చెప్పండి. ప్రభుత్వం మీద కొత్త ఈ చెరువులు కుంటలు ఆక్రమణలకు జరుగుతుంది. ఈ చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేసి వాటిని కాపాడటానికి మనకి ఏదైతుందో ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టడానికి మనకు అంగంగా జరుగుతుంది. ఈరోజు ఆ గంగమ్మ తల్లి ఆశీర్వచనలు అందరికీ సెలవు. జై గంగా మాతాకి, జై గంగా మాతాకి. గంగపుత్రుల ఐక్యత, గంగపుత్రుల ఐక్యత. ఈ అమ్మాయి చెల్లెలు నీకు టీం వర్క్ చేసుకో. నాకు ఆల్సిన కాదు మనకు చెప్పండి. ఎట్లా లేట్ అవుతుంది లేకుంటే ప్రెస్